ఇళయ దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వచ్చిన లియో మూవీ అనుకున్నంత అంచనాలు అందుకోలేకపోయినా వసూళ్ల దగ్గర మాత్రం భారీ వసూళ్లను సాధించింది. అయితే ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉన్నట్టు లోకేష్ కనకరాజ్ గారు చెప్పారు. కానీ విజయ్ గారు పాలిటిక్స్ లో ఎంట్రీ అవడంతో తన సినిమా కెరీర్ ను 69 సినిమాలతోనే ఆపేస్తున్నట్లు చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. దీంతో లియో పార్ట్ 2 లేనట్టే అనే అంతా అనుకున్నారు. కానీ లేటెస్ట్ గా లోకేష్ కనకరాజ్ గారు ఒక ప్రోగ్రామ్ లో మాట్లాడుతూ తన నుండి పాసిబిలిటీ ఉన్న సీక్వెల్స్ లో లియో కూడా తప్పకుండా ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. హనుమాన్ మూవీ చిన్న సినిమాగా రిలీజ్ ఏకంగా 300 కోట్ల పైగా వసూలు రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఊహించిన రికార్డులు అయితే సెట్ చేసింది. అయితే ఈ మూవీ యొక్క ఓటీటీ విషయంకి వస్తే ఈ మూవీ రిలీజ్ అయిన 2 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేటట్టు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తారు. అయితే ఇదివరకు ఈ మూవీ యొక్క ఓటీటీ రిలీజ్ మార్చి నెలలోనే ఆయన ఫిక్స్ అవ్వగా ఇప్పుడు డేట్ కూడా వినిపిస్తుంది. దీని ప్రకారం మార్చి 2న ఈ మూవీ G5 లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. మరి దీనిపై అఫీషియల్ అప్డేట్ అయితే రావాల్సి ఉంది. మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప మూవీకి మన భారతదేశంలోనే కాదు రీసెంట్ గా జరిగిన బెర్లిన్ ఫిల్మ్ ఫెస్ట్ లో పుష్ప 1 మూవీకి వేసిన స్పెషల్ స్క్రీనింగ్ తర్వాత అంతర్జాతీయ మీడియా మరియు జర్మన్ ప్రజలు కూడా చిత్ర యూనిట్ ని అప్రిషియేట్ చేసింది. ఇక ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుందని తెలుపుతూ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా భారీ నేషనల్ హైప్ లో ఉన్న క్రేజీ సీక్వెల్ మూవీస్ లో పుష్ప 2 ది రూల్ ఒకటని చెప్పాలి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గారు నటిస్తున్న దేవరా మూవీ అయితే రీసెంట్ గా పోస్ట్ పోన్ అయినట్లు మన అందరికీ తెలిసిందే. కానీ ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవ్వాలి అనేది మన అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 మీద ఆధారపడి ఉందని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ రూమర్స్ పై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఈ 2 సినిమాలు ఆన్ టైం కే వస్తాయని పుష్ప 2 యూనిట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న డెడ్ లైన్ మాత్రం వచ్చేటట్టు ప్రయత్నిస్తుంది. దీంతో పుష్ప 2 మూవీ ఆగస్టు నెలలోనే తప్పకుండా వస్తుందని, ఇక దేవరా మూవీ రిలీజ్ డేట్ కు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పొచ్చు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు ప్రస్తుతం నాగశ్విన్ డైరెక్షన్ లో రాబోయే కల్కి మూవీలో అయితే నటిస్తున్నారు. ఇది ఎలా ఉంటే రీసెంట్ గా విడుదలైన విశ్వక్సేన్ గామి ట్రేజర్ ని చూసిన ప్రభాస్ గారు ఈ ట్రేజర్ అయితే కాన్సెప్ట్ మరియు క్వాలిటీతో ఆకట్టుకుంది. ఫిబ్రవరి 29న వచ్చే ట్రైలర్ కోసం అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ప్రభాస్ గారు చెప్పారు. ప్రభాస్ గారు ట్వీట్ తో అయితే మూవీ టీం హ్యాపీగా ఫీల్ అయింది.